బాబు గారు ఏం చేసినా రైట్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే బాబు గారు ఇంకా ఎందుకు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు, పట్టించుకోండి అని రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా అక్కడ కనీసం ముందు తీసుకున్న 34,000 ఎకరాలకు సంబంధించే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అక్కడే ఎలాంటి నగరాలు ఏర్పాటు అవ్వలేదు. ఇంకా అక్కడ ప్రజల నివాసాలు కూడా ఏర్పరచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు. మొత్తం ఇవన్నీ కలిపి 3 ఏళ్లలో అభివృద్ధి అంటున్నారు. ఎలా సాధ్యమని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ముందు ప్రజల నివాస ఆమోదయోగ్యానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మౌలిక వస్తువుల సదుపాయాలు అనేది ఇమీడియట్గా కల్పించాలి. అక్కడ ఒక రోడ్లు వేయాలి ఇమీడియట్గా, అలాగే డ్రైనేజీ సౌకర్యం తీసుకురావాలి, అలాగే ఎలక్ట్రిసిటీ లైట్లు విద్యుత్ దీపాలు తీసుకురావాలి, మంచినీటి సౌకర్యం తీసుకురావాలి. ఇవి కామన్గా మౌలిక వస్తువుల సదుపాయాలు అంటారు. ఇవన్నీ కనుక వస్తే ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్స్ కొనుక్కోవడానికి ముందుకు వస్తారు, నిర్మాణాలు జరుగుతాయి, అపార్ట్మెంట్లు వస్తాయి, ఇండివిజువల్ హౌస్ వస్తాయి. అవన్నీ వస్తే జనాభా వస్తారు. జనం వస్తే ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. పెరిగిందంటే రేపొద్దున సడన్గా ఇప్పుడు వచ్చి ఒక నగరం ఇప్పుడు రేపొద్దున నగరం ఏర్పాటు చేసేయాలంటే అవ్వదు. నిర్మాణాలు అయితే అవుతాయి తప్ప నగరాలు ఏర్పాటు అవ్వాలంటే జనం రావాలి. జనం రావాలి అంటే అక్కడ వాళ్ళు ఉండడానికి ఉపాధి మార్గం కనిపించాలి. ఉపాధి మార్గం కనిపించాలంటే అక్కడికి ముందే ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ఇండస్ట్రీలు, అలాగే అంతకు మించి ఎన్నో వ్యాపారాలు, ఎన్నో ఆఫీసులు, కార్యాలయాలు ఇవన్నీ రావాలి. ఎన్నో ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ వచ్చినప్పుడు కదా అవన్నీ నగరాలు అవుతాయి. అవేమీ లేకుండా వేలకు వేలు ఎకరాలు సేకరించేసి 3 ఏళ్లలో మేము పూర్తి చేసేస్తాం, అద్భుతమైన నగరాలను రూపొందించేస్తాం అంటే ఎలాగా అనేది ఇప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి.